ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చికెన్ బాల్స్ చేసుకుందాం. చికెన్ బూర్లు అంటారు, బాల్స్ అంటారు, మీ ఇష్టం. ఇదిగోండి స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, 2 ఇలాచి, చిన్న లవంగాలు, నెక్స్ట్ పచ్చి శనగపప్పు నానబెట్టారు ఒక 2 అవర్స్. ఇవన్నీ మనం మిక్సీ పట్టేయాలండి. ఇవి మాత్రం అందులో వేయొద్దు, మిగతాన్ని మిక్సీ పెట్టేద్దాం. నెక్స్ట్ అల్లము, ఇవ్వండి పచ్చిమిర్చి, మనకి ఎండుమిర్చి కలిసి వేసుకోండి. మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత వేసుకోండి. ఇవ్వండి మిక్సీ గిన్నెలో ఇవన్నీ వేసేస్తున్నాను నేను. కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఉల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియా, జీరా అన్నీ కూడా వేసేద్దాం. చూడండి మిక్సీ పెట్టేశాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇంకా చికెన్ కొంచెం సాల్ట్, ఉప్పు వేసి నేను ఉడికించాను. నెక్స్ట్ పసుపు వేసి బాగా చల్లారాక మనం పీసుల కింద విడదీయాలి. చికెన్ పీసుల్లా తీసేయాలి, దుమ్మంతా తీసి పడేయాలండి మెత్తంది. ఇది కూడా ఇందులోనే మనం కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకొని బాల్స్ లాగా మనం సాల్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో అంతా చూసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం శనగపిండి కానీ వరిపిండి కానీ కలిపి కొంచెం వేస్తే మనకి బాగా బాల్ సరిగ్గా రావడానికి ఇది బాగా కలపాలండి. సాల్ట్ చూసుకోండి. చూడండి వరిపిండి కొంచెం వేసాను, కొంచెం కొన్ని శనగపిండి వరిపిండి కలిపేసి ఉందండి, అది మనం వేసేసుకొని, అది లేకపోయినా కొంచెం శనగపిండి వరిపిండి కలిపేసి మనం సాల్ట్ అంతా చూసుకొని చక్కగా కలిపి ఇందులో ఎగ్ కూడా మనం వేసుకోవచ్చు. బట్ నేను ఎగ్ వేయలేదు. ఎగ్ వేసుకున్న బాగానే ఉంటుంది. నెక్స్ట్ సోడా కూడా కొంచెం వేసుకోవచ్చు, వేసుకోకపోయినా బాగానే వస్తుంది. అది ఆప్షనల్ మాత్రమే. ఇలా బాగా కలిపేసుకోవాలి. సోడా కొంచెం వేసుకున్నా కొంచెం స్పాంజీగా ఉంటాయి, లేదంటే క్రిస్పీగా ఉంటాయి అంతే. కొంచెం సోడా వేస్తాను నేను. సోడా కొంచెం చూడండి, ఒక పించ్ మాత్రమే అంతే. ఇంకా మీకు దీనిలో అనిపిస్తే కొంచెం ఇంకా మెత్తగా అనిపిస్తే కొంచెం పిండి వేసుకోవచ్చు, తప్పలేదు. ఓకే, స్టవ్ మీద బాణలు పెట్టి మనం బాల్స్ వేసేసుకోవడం. మీరు సాల్ట్ను స్పైసీనెస్ చూసుకోండి. స్పైసీ సరిపోలేదనుకోండి, కొంచెం మనకి పచ్చికారం ఉంటుంది కదా, రెడ్ చిల్లీ, అది వేసుకోవడం అంతే. ఇందులో మనం కావాలి అనుకుంటే నెక్స్ట్ మనం టర్మరిక్ కంపల్సరీ వేయాలి. కొంచెం చికెన్ మసాలా కావాలంటే వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. ఓకే, ఆల్రెడీ మనం ధనియా జీరా వేసాం కదా. ఇప్పుడు ఇది వేసి శుభ్రంగా కలిపేద్దాం. స్టవ్ మీద బాణలు వేసాను, ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఒక్కొక్క బాలు వేసుకుందాం. ఓకే, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు. మరీ హై పెట్టేసుకోకండి, అలానే మరీ సిమ్ పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే మాడిపోతే మళ్ళీ అందులోని ఉడకడం కష్టం కదా. అందుకని నేను చిన్న మూకుడు పెట్టుకున్నాను, ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అవ్వకూడదు కదా మనకి. అందుకని ఈ చిన్న మూకుల్లోనే నేను ఇలాగా తిప్పుతాను. చూడండి, మనం ఇలాంటి పుల్ల ఒకటి పట్టుకున్నాం అనుకోండి, మనకి ఇది గుచ్చుతుంటే కరెక్ట్గా లోపలికి కూడా మనకి చక్కగా ఉడుకుతుంది అనమాట. ఇలా చేయాలి. ఇదిగోండి ఈ పుల్లతోటి నేను అలా రొటేట్ చేస్తున్నాను. చూడండి, చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటే ఒక 2-3 హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి విడిపోకుండా కొంచెం వేగాక ఇదిగోండి బాల్స్ రెడీ అవుతుంది. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక మనం తీసేద్దాం. ఇంకా వేగుతున్నాయండి. ముందు మాడిపోయింది అనుకోండి, లోపల ఇంకా వేగదు. అందుకని నేను జస్ట్ ఇలా హోల్ పెట్టుకుంటున్నాను. అందులోకి ఆయిల్ వెళ్ళి చక్కగా అది ఫ్రై అవుతుంది. మీకు ఇలాంటిది పుల్ల లేకపోయినా పర్వాలేదు, స్పూన్తో అయినా జస్ట్ ఆ చివర పెట్టి ఇలా అంటే సరిపోతుంది. ఎక్కువ అనేసిన మళ్ళీ విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇందులో మనము ఈ మిశ్రమంలో ఇంకొకటి కూడా వేసుకోవచ్చండి. ఏంటవి సగ్గుబియ్యం ఉంటాయి కదండి, అవి నానబెట్టేసి కొంచెం ఉడికించి ఆ ముద్ద కూడా వేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి. నేను అవి వేయలేదు, వేయకపోయినా పర్వాలేదు, టేస్ట్గానే ఉంటాయి. ఎన్వి ఐటమ్ కదా, ఎక్కువ ఆయిల్ వేయలేదు, ఎందుకంటే ఆయిల్ మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా. చూడండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. చూడండి వచ్చేసాయి, మరీ మాడిపోయినా బాగోవు. బాల్స్ బాగున్నాయి కదా. ఇందులో ఎగ్ కూడా మనం కలిపి పెట్టుకోవచ్చు, అలా అయినా బాగానే ఉంటాయి. ఎగ్ ఉంది కానీ నేను వేయలేదు. ఇప్పుడు మనం కొంచెం సిమ్ పెట్టుకొని
తీసేయచ్చండి. ఇంకా మనం తీసేయచ్చు. వేగిపోయాయి ఇవి. చూడండి మన బాల్స్ రెడీ అయిపోయినాయి. చాలా బాగున్నాయి కదా, రౌండ్గా వచ్చాయా. ఇది ఇలా మనం చేసామనుకోండి, చూడండి పచ్చిగా ఏం లేదు, శుభ్రంగా ఉడికిపోయింది, చక్కగా నీట్గా ఉడికింది. ఇందులోని మనం టమాటా కచప్ కానీ మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నాకైతే పెద్దగా టమాటా కచప్ నచ్చదు, నాకు అలా తినడమే ఇష్టం. నేను అలాగే తింటాను, బట్ కొంచెం మీకోసమని తింటున్నా. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తీసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.